ప్రసాద్ స్కీమ్ కింద సింహాచలంలో చేపట్టిన పనులు, వాటి నాణ్యత, నిధుల వినియోగంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ చేత విచారణ జరిపించాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. సింహాచలం దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా బాధ్యులపై వేటు పడినప్పటికీ ఈ ఘటనపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు అవసరమని మూర్తి యాదవ్ అభిప్రాయపడ్డారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై సింహాచలంలో పనులు నాసిరకంగా చేయడం వల్లే ఇంతటి అనర్థం జరిగిందని వ్యాఖ్యానించారు. కమిటీ నివేదిక ఆధారంగా ఏపీ టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ, సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రాజులపై క్రిమినల్ చర్యలకు కూటమి ఏ మాత్రం వెనుకాడేది లేదన్నారు. వైసీపీ పాలనలో రుషికొండ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును 210 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి 400 కోట్లకు అంచనాలు పెంచడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ కారణమని ఆరోపించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో G20 పనుల పేరుతో 150 కోట్లు దోపిడీ, స్మార్ట్ సిటీ కోసం మంజూరైన 100 కోట్ల పనుల్లో నాణ్యత లోపంపై కూడా విచారణ జరిపించాలని లేఖలో కోరారు. నినాదంతో మా అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కలియుగ దైవం శ్రీనివాసుడిని నమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా రాష్ట్రంలో అభివృద్ధి పదం నడపడంలో కానీ, ఏదైనా సంఘటన జరిగితే హిందువుల మనోభావాలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ నష్టం వాటిల్తే వెంటనే చర్యలు చేపట్టడం కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు త్రికరణ శుద్ధితో నిష్పక్షపాతంగా చర్యలు తీసుకున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనం, ఇదొక సంఘటన. సంఘటన జరిగిన 24 గంటల్లోనే ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో మృతుల కుటుంబాలకి ఎక్స్గ్రేషియా చెల్లించడం, సంఘటన జరిగిన రోజు నాడు భక్తులకు కూడా ఏ విధంగా ఆటంకాలు కలగకుండా వాళ్ళకి దర్శనాలు లభించడం, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అన్నది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నైజం. ఇదే ప్రసాద్ స్కీమ్ ఏదైతే సింహాచలం దేవస్థానంలో అక్కడ పనులు ఏవైతే జరిగినాయో, ప్రసాద్ అనేటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో 54 కోట్ల 4 లక్షల రూపాయలతో సింహాచలం దేవస్థానంలో అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, తీర్థయాత్ర పునర్జీవనం మరియు ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్ అనేటువంటి పథకం అది. దాంట్లో భాగంగా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తారని చెప్పి పదే పదే మాట్లాడటం జరిగింది. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి నేను ఫిర్యాదు చేశాను. ఇవాళ ఏదైతే సింహాచలం ఘటన జరిగిందో, 7 ప్రాణాలు బలిగొన్నారో, కాంట్రాక్టుల అధికారుల నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు పోయినాయి, పనుల నాణ్యత లేదు, ఆ పనులకు అనుమతులు లేవు, అధికార నిర్లక్ష్యము, కాంట్రాక్టర్లు కొమ్మక్కయ్యి వీళ్ళు 7 ప్రాణాలు బలి తీసుకున్నారని చెప్పి దీని మీద, ఈ ప్రసాద్ పనుల మీద, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద సాక్షాత్తు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి నేను ఫిర్యాదు చేశాను. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫిర్యాదు చేశాను. ఆంధ్ర రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గారు కూడా ఫిర్యాదు చేశాను. ఏదైతే ఇదే వేదికగా సంఘటన జరిగిన నెక్స్ట్ డేనే జనసేన పార్టీ పాత్రికేయుల సమావేశం ఇక్కడ పెట్టి, అప్పటికి కమిటీ ఇంకా సింహాచలం చేరుకోలేదు. అప్పుడే చెప్పాం, ఈ సంఘటన గల ప్రధాన కారకులు ఏపీ టూరిజంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రమణ
చెప్పి, అత్యంత అవినీతిపరుడని చెప్పి అదే వ్యక్తి సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి శ్రీనివాసరాజులు ఇద్దరూ కూడా ఈ యొక్క ఘటనకి కారకులు. 7 ప్రాణాలు వెలుగొనడానికి వీళ్ళే అసలైనటువంటి దోషులు అని చెప్పి ఆ రోజు ఇదే వేదిక ఏదైతే చెప్పామో త్రిసభ్య కమిటీలో కూడా అదే తేలింది. వాళ్ళిద్దరి మీద క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని చెప్పి త్రిసభ్య కమిటీ సూచిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఫార్సు చేశారు చర్యలు తీసుకోవడానికి, క్రిమినల్ చర్యలు.